డాక్టర్, ఆడపిల్ల పుట్టింది. కానీ పాపలో కదలిక లేదు. అమ్మా, మీరు ఆవిడ తరపా? ఆడపిల్ల పుట్టిందమ్మా, తల్లి బిడ్డ క్షేమం. అమ్మా పాప ఏడుస్తుందమ్మా, మీ పాపలో కదలిక వచ్చిందమ్మా. నేరుగా నా మొహం చూపించలేక ఇలా రాస్తున్నానన్నయ్య. ఒక అబద్ధాన్ని నిజంగా ప్రేమించాను. అందుకే చావు నన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా నేనే ఆ చావును వెతుక్కుంటూ వెళ్తున్నానన్నయ్య. దయచేసి నా కోసం వెతుకొద్దు. నన్ను తలుచుకొని మీరెవరు ఏడవద్దు. మీ కన్నీళ్లను ఖర్చు చేయొద్దన్నయ్య. మన ఇంట్లోంచి, మీ మనసుల్లోంచి నా బొమ్మని తీసేయండి. ఈ జన్మకి క్షమించన్నయ్యా. రుణశేషం ఉంటే వచ్చే జన్మలో తీర్చుకుంటాను. శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను. మీ రఘు. తమ్ముడు, ఏంట్రా ఇది? ఎక్కడున్నావురా ఇప్పుడు? ఎలారా? ఎలా నిన్నాపడం? ఎలా? కొండ చిన్నబాబు గారు ఎప్పుడు వెళ్ళారు? తెలీదు బాబు. చిన్నమ్మ గారేరి? చాలాసేపటి నుంచి కనిపించడం లేదు బాబు. నా మనవరాలు మహర్జాతకురాలమ్మా. భూమి మీదకు వస్తూనే ఎంత శుభవార్త మోసుకొచ్చిందో చూసావా? మనందరినీ గెలిపిస్తూ పుట్టింది. ఎందుకండి అంత టెన్షన్గా ఉన్నారు? పాప పుట్టింది. ఇదిగో చూడండి. ఇటివమ్మా, ఇదిగోరా, తృప్తిగా చూసుకో. ఎత్తుకో అల్లుడు. నా మనవరాల గురించి ఇప్పుడే చెప్తున్నాను. మహర్జాతకురాలని ఈ ఇంటికి పట్టిన పేరుని వదిలించింది. నా ఇంటికి మీ ఇంటికి పెళ్లి కళ తీసుకొచ్చింది. ఎవరికి పెళ్లి? ఎవరికిచ్చి చేస్తారు మీ కూతుర్ని? ఎవరికేంటి అల్లుడు? నీ తమ్ముడికే, రఘురామ్కే. మీరు వాడిని పెళ్లి పల్లకెక్కించాలని చూస్తున్నారు. వాడు పాడెక్కాలని నిర్ణయించుకున్నాడు. జగన్నాథం, నోరు అదుపులో పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? తాగి నోటుకొచ్చినట్టు మాట్లాడకు. ఇవి నా మాటలు కాదు, నా తమ్ముడి మాటలు, రఘు చివరి మాటలు. ఒక అబద్ధాన్ని నిజంగా ప్రేమించాను. ఒక మోసాన్ని నిజాయితీగా పెళ్ళాడు. ఒక నీతి మాలిన మనిషిని నెత్తిన పెట్టుకుని పూజించానన్నయ్య. అందుకే చావు నన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా
నేనే ఆ చావుని వెతుక్కుంటూ వెళ్తున్నానన్నయ్య. నాయనా రఘు, ఎందుకింత పని చేసావయ్యా? ఎందుకు తొందరపడ్డావు నాయనా? అయ్యో నాయనా, ఇవన్నీ చూడ్డానిక నేను ఇంకా బతుకుంది. రాక్షసి ఎంత ద్రోహం చేసింది! బంగారం లాంటి మనిషి ప్రాణం తీసింది. పాపిష్టిది. ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుందో దరిద్రపు మొహంది. ఏంటి భద్రం, ఏం మాట్లాడుతున్నావు? ఏ ఉత్తరం చదివాక కూడా మీకు అర్థం కాలేదా? ఆ పగలాడి ఆ మోసగత్తే ఎవరో ఇంకా అర్థం కాలేదా? అర్థం కాకపోతే అక్రమ సంబంధంతో బిడ్డని కన్నా దాన్ని అడగండి. స్వాతి కాన్పైందా? ఎప్పుడు, ఎక్కడుంది? ఆగండి. ఊరికే వెళ్ళి ఏం చేస్తారు? బిడ్డకి బొట్టు కోసి పేరు పెడతారా? ఈ ఉత్తరం దాని మొహానికేసి కొట్టి ఇందుకు నీ సమాధానం ఏంటి, నా తమ్ముడు చావుకి కారణం ఎవరు అని నిలదీయండి. నాయనా రఘు, ఎంత పని చేసావురా, ఎంత పని చేసావురా నాయనా రఘు. చుచ్చు. ఓ నాన్నా, ఏంటమ్మా? ఓ చుచ్చు. మీ తమ్ముడు కూతురు బావగారు, మీ చిన్న కూతురు. మీ చల్లని చేతులతో దీవించండి. అలా మోసం చేసే మనిషి ఇంత పవిత్రంగా కనపడుతుందా? ఇంత నిష్కల్మషంగా చూడగలుగుతుందా? భగవంతుడా, ఏది నిజం? పాపను ఎత్తుకోండి డాడీ, భలే మంచిది తెలుసా? ఎత్తుకోండి డాడీ, తనకి మీరంటే చాలా ఇష్టం. ఎత్తుకోండి డాడీ, ఎత్తుకోండి. రండి, ఎత్తుకోండి డాడీ, ఎత్తుకోండి, ఎత్తుకోండి డాడీ. చెల్లి ఎలా ఉంది డాడీ? బాగుంది నాన్న. డాడీ, బాబాయ్ కొన్నట్టే చెల్లికి కూడా బొటన వేలు మీద పుట్టుమచ్చ ఉంది. ఆయన ఇంకా ఇంటికి రాలేదా బావగారు? ఏం లేదు, ఆయనకి ఈ విషయం తెలిసిందో లేదో అని. ఏమైంది బావగారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది బావగారు? ఆయన ఎక్కడున్నారు? దింతో దింతో
ఆఖరి ఆశ కూడా ఆవిరైపోయింది. నేను నిర్దోషిననే విషయం తెలుసుకోకుండానే తొందరపడ్డారండి. నేను మోసం చేశానని నమ్మి మీరు దూరం అయిపోయారా? ఇప్పుడు నేనేం చేయను? నా తప్పు లేదని నేను ఎలా నిరూపించుకోను? నేను నిర్దోషినని మీకెలా పిన్ని స్వాతి 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 డాడీ స్వాతి అమ్మా డాక్టర్ డాక్టర్ ఏమైంది డాడీ? అమ్మా స్వాతి స్వాతి ఏమైందమ్మా స్వాతి లేమ్మా స్వాతి ఏమైంది స్వాతి ఏమైందమ్మా స్వాతి స్వాతి పిన్ని లే పిన్ని. డాక్టర్ స్వాతి డాక్టర్ డాక్టర్ స్వాతి ఏమైంది? ఉన్నట్టుండి పడిపోయింది డాక్టర్. సారీ, తను చనిపోయింది. పిన్ని లే పిన్ని. పిన్ని చెల్లి చూడు పిన్ని. పిన్ని లే పిన్ని లే పిన్ని. పిన్ని 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 లే పిన్ని. పిన్ని పిన్ని లే పిన్ని. పిన్ని చెల్లి చూడు పిన్ని. పిన్ని లే పిన్ని. నన్ను వదిలేసి వెళ్ళకు పిన్ని. పిన్ని లే పిన్ని. పిన్ని పిన్ని నన్ను వదిలేసి వెళ్ళకు పిన్ని. పిన్ని లే పిన్ని. పిన్ని చెల్లి చూడు పిన్ని. పిన్ని పిన్ని లే పిన్ని. పిన్ని పిన్ని లే పిన్ని. పిన్ని లే పిన్ని. పిన్ని 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 లే పిన్ని. పిన్ని పిన్ని లే పిన్ని. పిన్ని చెల్లి చూడు పిన్ని. అంటే స్వాతి శవాన్ని ఇంటికి తీసుకెళ్ళొద్దా? ఇంకా నయం, విగ్రహం కట్టిస్తానలేదు. ఆరాధ శవం పడుంది, తీసుకెళ్లి తగలేమని మున్సిపాలిటీ వాళ్ళకి కబురు చేయండి. తప్పు భద్రావతి, తప్పు. ప్రాణం ఏదైనా కావచ్చు, తను మన ఇంటి కోడలు. మన హిందూ సంప్రదాయం ప్రకారం స్వాతికి అంత్యక్రియలు జరిపించాలి. ఇలా చేతులు దులుపుకోవడం స్వార్థం మాత్రమే కాదు, పరువు తక్కువ పని కూడా. స్వాతికి ఆత్మశాంతి, తమ్ముడికి మనశ్శాంతి కావాలంటే అంత్యక్రియలు జరిపించాల్సిందే. ఏంటత్తయ్య అది? అలా చూస్తూ ఊరుకుంటారే? మాట్లాడరే. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా. కడుపున కదలికలై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ. కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ.
లీలలాడేను ప్రాణం అమ్మా అన్న పిలుపుకు ముందే కమ్మని బంధం కడతేరింది. సర్లేండి, కానివ్వండి. చచ్చిన దాన్ని ఇలా వదిలేశారని ఊళ్ళో వాళ్ళు అనుకునేదానికన్నా ఆయన దాని అంత్యక్రియలు చేయటం ఒక రకంగా మంచిదేలేండి. అదే నేను అనేది. శవ సంస్కారం అయిపోయినాక స్నానం చేసి వదిలేయటమే. కానీ అత్తయ్య, ఇప్పుడే చెప్తున్నాను, దాని కూతుర్ని మాత్రం ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు. మీ అత్తయ్య రఘు గురించిన బాధలో ఉన్నారమ్మా. వదిలే. ఏం చేద్దామన్నా నాతో చెప్పు. దాన్ని ఏ అనాథాశ్రమంలోనో పడేయండి, పీడ విరగడవుతుంది. ఓస్ అంతే కదా. మందారం, పాపను అమ్మాయి చేతికి ఇవ్వు చెప్తా. అయ్యా, ఈ డబ్బులు తీసుకెళ్ళి నర్సుకిచ్చి స్వాతి కూతుర్ని ఏ అనాథ శరణాలయానికో ఇచ్చామని చెప్పు. అలాగే పో. అమ్మా అమ్మా, చెల్లి ఏడుస్తుందమ్మా, ఆకలిస్తుందేమో, కాస్త చూడవా? మళ్ళీ ఆ దరిద్రాన్ని లోపలికి తీసుకొచ్చావేంట్రా? బయటికి తీసుకుపోదాన్ని. అదేంటమ్మా, ఇది కూడా నా చెల్లే కదా. పాపం అమ్మా, పిన్ని కూడా లేదు, తిట్టకమ్మా. తిట్టాలా తిమ్మాలా? వసే మందారం, అమ్మా, దాన్ని వాడి దగ్గర నుంచి తీసే. వద్దు, నా చెల్లి నా దగ్గరే ఉంటుంది. మందారం, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో గంటలో మనం ఇంటికి బయలుదేరుతున్నాం. అరగంటలో ఆ దరిద్రం హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అర్థమైందా? అర్ధగంట ఎందుకమ్మా, 10 నిమిషాల్లో దాన్ని పార్సిల్ చేయించొస్తానుగా. ఏడవకమ్మా నా బంగారు చెల్లి. నేనమ్మా నీ అన్నయ్యని, నా మాట వింటావు కదా. ఏడవద్దని చెప్పాను కదా, వినవా? ఏడవద్దమ్మా, ఏడవకు. చెప్పింది అర్థమైందిగా. నువ్వేం చెప్తావో చెప్పి బాబు దగ్గర నుంచి దాన్ని తీసుకోవాలి. తీసుకున్న దాన్ని అనాథాశ్రమానికే పంపిస్తావో దాని అమ్మ దగ్గరికే పంపిస్తావో నీ ఇష్టం. ఈ విషయం 3వ కంటికి తెలియకూడదు. జాగ్రత్త. మీకెందుకు, చూస్తారుగా. పాపనేటివు బాబు. నేనివ్వను, ఇది నా చెల్లి. కాదు బాబు, పాపకి స్నానం చేయించాలి, పాలు పట్టాలి. పాపం ఆకలేస్తుంది, చూడు ఎలా ఏడుస్తుందో. ఇన్నాళ్ళు బిడ్డను మోసావు, ఇప్పుడు ఆ బిడ్డను మాకిచ్చి నిందను మోస్తూ వెళ్ళావు. అది నింద మాత్రమే అని నిరూపించి బిడ్డతో పాటు మనశ్శాంతిని మాకిచ్చుండొచ్చు కదమ్మా. ఇది నింద అన్నది నా నమ్మకం, నిజమన్నది నీ భర్తతో సహా అందరి నమ్మకం. ఈ చిక్కు ప్రశ్నకి సమాధానం కాలమే చెప్తుందో, కాలంతో పాటు ఎదిగే నీ బిడ్డ చెప్తుందో చూద్దాం. వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా. మందారం, అత్తని తీసుకునేళ్ళు. అలాగేనమ్మా. చిన్న, 10ంటికి వెళ్దాం. మరి చెల్లి? చెల్లిని వాళ్ళు చూసుకుంటారు, తర్వాత ఇంటికొస్తుంది, ఇప్పుడు కాదు. పద. చెల్లి లేకుండా నేను రాను, నాకు చెల్లి కావాలి. అది కాదు చిన్న. మీ అమ్మ ఎక్కడ పుట్టింది? మా ఇంట్లో పుట్టింది. అలాగే పిన్ని అనాథాశ్రమంలో పుట్టింది. ఇప్పుడు నీకు చెల్లి పుట్టింది కదా, నీ చెల్లికి అమ్మ తరపున
నేను చూసుకుంటాను కదా. అలాగే పిన్నికి పుట్టిన కూతుర్ని పిన్ని తరపున ఆ అనాథ శరణాలయం వాళ్ళు చూసుకుంటారు. అంటే చెల్లి మన దగ్గరికి రాదా? ఎందుకు రా చిన్న, తప్పకుండా వస్తుంది. నీ చెల్లి నిన్ను వదిలి ఎక్కడ పోతుంది? వాళ్లే తర్వాత తీసుకొచ్చి ఇస్తారు, సరేనా? పద వెళదాం. మందారం, అయ్యా. లోపలికి వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకురా. నా బంగారు తల్లికి దిష్టి తీసి లోపల తీసుకెళ్ళాలి. అలాగేనయ్యా. అమ్మా అమ్మగారు! అమ్మా! ఏంటి అంతరపరిచావు? ఏదో జరగరాంతి జరిగినట్టు. ఇంతకన్నా ఇంకేం జరగాలమ్మా? మీరు పాలిస్తుంది ఎవరికో తెలుసా? నా బంగారు తల్లికి. మీ బంగారు తల్లి నా దగ్గర ఉందమ్మా. మీ దగ్గరుంది ఆ స్వాతమ్మ కూతురు. ఏంటి?